పాపము ప్రమాదమా? ఈ ప్రశ్నకు జవాబు ఎవరైనా, అంటే సత్యాన్ని తెలిసిన వారు ఎవరైనా చెప్పేది, బైబిల్ అర్థమైన వారు ఎవరు చెప్పినా ఈ సమాధానం పాపమే ప్రమాదం అని చెబుతారు. ఎందుకు పాపము ప్రమాదము, రోగం ఎందుకు ప్రమాదం కాదు అంటే, దానికి సంబంధించినటువంటి మాటలన్నింటినీ కూడా బైబిల్లో నుండే మనము చూసుకుందామండి. ఏమండి, రోగము పాపము ఏలేటువంటి ఒక యంత్రం ఉన్నది, అదే ఈ మానవ శరీరం. ఈ శరీరానికి రోగం అంటే వచ్చేస్తుంది, పాపమైనా చేరిపోతుంది. రోగానికి నిలయం మానవ నిర్మాణము, పాపానికి నిలయం మానవ దేహం. అయితే రోగము ప్రమాదమా, పాపము ప్రమాదమా అని మనం ఆలోచిస్తే, పాపము కన్నా రోగమే ప్రమాదమని లోకంలో కొంతమంది బోధకులు చెప్పే పరిస్థితులను మనము గమనిస్తున్నాం. ఎందుకు ఈ పాఠం చెప్పాలని నేను ఇష్టపడ్డానంటే, దేవుని బిడ్డలారా, నిజంగా నేను పరలోకానికి వెళ్ళాలి, నేను చేసినటువంటి పాపానికి నివారణ కలగాలి అని బాప్తిసం తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనబడతారు. ఇప్పటికీ నేను చేసినటువంటి పాపాలన్నిటినీ పోగొట్టుకోవాలి, ఇదిగో బాప్తిసం తీసుకోవడానికి పాపమే కారణం కాబట్టి ఈ పాపాన్ని నేను తీసుకొని బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకున్న తర్వాత నేను ఆ దేవునికి ఇష్టముగా బ్రతికి ఆ పరలోకానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎక్కువగా ఎలాంటి వారు ఉన్నారు అని మనం ఆలోచిస్తే, పెళ్లి కోసం బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారండి. లేదా మా ఇంట్లో సకల సౌభాగ్యాలు కలుగుతాయని, ఆర్థికంగా డెవలప్ అవుతామని, మా ఇంట్లో దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని, బాప్తిసం తీసుకుంటే నాకు అన్నీ కలిసి వస్తాయన్న ఉద్దేశంతో బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది మనకు కనబడతారు. కానీ నేను చేసినటువంటి పాపం పోవాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, పరలోకం కోసమే నేను బాప్తిసం తీసుకుంటున్నాను అని ఏ ఒక్కరు కూడా, ఏమండి, చాలామంది హృదయాలలో ఇలాంటి ఆలోచనలతో బాప్తిసం తీసుకున్నవారు కనబడరు. దానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాలలో, అన్ని సంఘాల గురించి మాట్లాడతలేను నేను, కొన్ని సంఘాలలో బోధిస్తున్నటువంటి బోధలు. యేసు ప్రభువుని నమ్ముకో, నీకు ఎలాంటి రోగాలున్నా ఆ దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నీకు గుండె జబ్బు ఉందా, గుండె జబ్బును తీసేస్తాడు. నీకు అనారోగ్యం ఉందా, నీకు అనారోగ్యం ఉంటే దేవుడు తీసేస్తాడు. ప్రతి విధమైన సమస్తమైనటువంటి రోగాలు నీ దేహంలో ఉంటే యేసు ప్రభువుని నమ్ముకో, నీకు రోగాలను తీసేస్తాడు. నీ కుటుంబంలో గొడవలు ఉన్నవా, అయితే ప్రభువుని నమ్ముకో, నీకు గొడవలు లేకుండా. నీ ఇంట్లో సమాధానం లేదా, నీ ఇంట్లో సమాధానంగా ఉండాలంటే యేసు ప్రభువుని నమ్ముకో. నీకు పిల్లలు అవ్వడం లేదా, యేసు ప్రభువుని నమ్ముకో, నీకు పిల్లలు అవుతారు. మంచిదే, దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా మనం బ్రతికేది, దేవుడు పిల్లలు ఇస్తేనే కదా మనం పిల్లల్ని మన చేతుల్లో పెట్టుకొని గారాబంగా చూసుకోగలుగుతాము. దేవుడు పిల్లలు ఇస్తాడు, ఇది నిజం, దేవుడే పిల్లలు ఇస్తాడు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇవ్వకుంటే మనం ఎలా బ్రతుకుతామండి? అంతే కదమ్మా. ఈరోజు నేను నిలబడి మాట్లాడుతున్నానంటే సమస్తమైనటువంటి అనారోగ్యము నుండి నన్ను కాపాడింది దేవుడే కదా. ఈరోజు ఇక్కడికి వచ్చి వాక్యాన్ని వింటున్నారంటే ఇప్పటి వరకు మీకు ఏ రోగాలు మీ దేహంలోకి రావలేదా? వచ్చాయి. మరి ఎవరి కృప ద్వారా తగ్గాయి? ఆ దేవాది దేవుని కృపనే కదా.
రైట్. అంటే మనకు పిల్లలైనా ఆ దేవుని కృపనే, మనకు రోగాలు మన దేహంలోకి వచ్చిన ఈరోజు ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే ఆయన కృపనే. ఆయన సెలవు లేనిది ఈ లోకంలో ఏది జరగదు అన్నది ఎంత సత్యమో ఏమండి, అది 100కు 100% వాస్తవం. ఈ లోకంలో ఇంకా మనం బ్రతికేది ఉన్నది కాబట్టి దేవుడు మనకు అనేక రోగాల నుండి, అనేక ప్రమాదాలలో నుండి, వాటన్నిటిలో నుండి మనల్ని కాపాడుతున్నాడు, వాస్తవమే. అయితే యేసు ప్రభు కేవలం అందుకొరకే వచ్చాడా? అందుకొరకే వచ్చాడా? ఆలోచించాలి ఏమండి. ఒక్కసారి మనము ఆలోచన చేద్దామండి. యేసుక్రీస్తు వచ్చి ఏమి చేశాడో గనక మనం చూసినట్లయితే, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం, 24వ వచనం. చదవాలి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 23, 24. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, వింటున్నారండి? బాగా బాగా వినాలి మీరు. 23వ వచనంలో ఆయన చేసినటువంటి పని ఏంటి ఈ లోకానికి వచ్చి అంటే, యేసు వారి సమాజ మందిరములలో ఏం బోధించాడట? సువార్తను బోధించాడు. ప్రధానమైనటువంటి పనిది. ఏం పని అమ్మా? ప్రధానమైనటువంటి పని ఏంటి? దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు సువార్తను ప్రకటించుచు. మనిషికి మరో జీవితం ఉంది, ఆత్మకు మరణం లేదయ్యా. ఆ దేవుడు ఈ లోకంలో నుండి దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ రాజ్యంలో మీరుండాలి. దయ్యానికి సంబంధించినటువంటి రాజ్యాన్ని కూడా మాత్రము ఆ నరకము. ఇదిగో ఈ రాజ్యానికి సంబంధించిన వారి గ్రూపులో మీరుంటే ఆ దేవుని రాజ్యంలోకి మీరు ప్రవేశిస్తారని ఆ సత్య సువార్తను ప్రకటించాడట. ఎవరండి? యేసు. అందులో భాగంగా ఏం చేశాడు? సువార్తను ప్రకటించుచు ప్రజలలోని వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ సంచరించెను. ఇది మొదటిదేంటి? వెరీ గుడ్. సమాజ మందిరంలో ప్రవేశించి ఆయన చేసింది ఏంటి? దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించిండు. మొదటి ప్రియారిటీ, మొదటి విషయము, ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏం చేశాడు ఆయన? సువార్త. ఏంటి ఆ సువార్త? దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు, ఆ రాజ్యంలో మీరు కూడా ఉండాలి. ఇది అండి సువార్త, దేవుని బిడ్డలారా. అందులో భాగంగా ఏం చేశాడు ఆయన? రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు, ఏమండి, బాధలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఏం చేశాడు ఆయన? వ్యాధిగ్రస్తులను, పీడింపబడిన వారిని, ఏమండి, నానా విధములైనటువంటి రోగములను, దయ్యములను, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని ఆయన యుద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. ఏమండి, కానీ ఆయన ఉద్దేశము, ఆయన యొక్క నిజమైన పని కేవలం స్వస్థపరచడం మాత్రమే కాదండి. మీరు బాగా వినాలి. ఎన్నో పెద్ద పెద్ద మందిరాలు, వేల మంది కూర్చునేటువంటి మందిరాలు, ఆ మందిరాలలో బోధిస్తున్నటువంటి బోధలు ఏంటంటే, మీ కానుకలు మాకు ఇవ్వండి, మీ రోగాల గురించి మేము ప్రార్థనలు చేస్తాము, మీకు ఏదైనా కొరతగా ఉందా, ఆ కొరత తీరాలి అంటే మాకు దశమ భాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, వాటి గురించి మేము ప్రార్థన చేస్తాము. ఏమండి, వారు ప్రార్థన చేస్తేనే రోగం తగ్గిపోతుందా? మనం చేసుకుంటే తగ్గదండి. వారు ప్రార్థన చేస్తేనే మనకు సమస్తమైనటువంటి రోగాలు పోతాయా? దేవుడు మన మీద ప్రేమ కలిగి కరుణ చూపి ఈ లోకంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశ నీకుంటే ఎట్టి పరిస్థితులు దేవుడు వాటన్నిటినీ
చేస్తాడు, చూపిస్తాడు. ఏమండి? ఇక ఆయన ఉద్దేశంలో మరొక మాటను కనుక మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. 1వ అధ్యాయము 40వ వచనం. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద మోకాళ్ళుని, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకున్నాను. ఒక కుష్టి గలవాడు వచ్చాడట, మోకాళ్ళునట, ప్రార్థన చేశాడట, అయ్యా యేసయ్యా, ఎంతో మందికి నువ్వు స్వస్థత చేస్తున్నావు, ఎంతో మంది ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నావు, పక్షగల వాయువు వలని సమస్త మరి రోగము చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు బాగు చేస్తున్నారు. దయచేసి ఇదిగో పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి నన్ను దయచేసి స్వస్థపరచుమన్నారండి. ఆయనకు చాలా బాధేసింది. ఏ ఒక్కరూ నేను పాపం చేశానయ్యా, నా పాపాన్ని తీసివేయ్యా, నేను పాపం చేశానయ్యా, నా పాపాన్ని కడిగివేయ్యా, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను, ఆ పరలోకానికి వెళ్ళకుండా ఉండేది ఆపేది నా పాపమే కాబట్టి నా పాపాన్ని కడిగివేయని యేసుక్రీస్తుని ఎవ్వరు కూడా అడగడం లేదండి. కానీ చెబుతున్నాడు, ఇదిగో మీకు విశ్రాంతినిస్తాను, పరలోకాన్ని ఇస్తాను, ప్రభువుని అంగీకరించండి, దేవునికి ఇష్టంగా బ్రతకండి అని ఎంత ప్రయాసతో మాట్లాడినా మనుషులు మాత్రం ఆనాటి కాలంలో జీవిస్తున్నటువంటి వారందరూ కూడా ఇదిగో నాకు ఈ రోగం వచ్చేసింది, ఇదిగో నాకు ఆ రోగం వచ్చేసింది, ఇది నన్ను స్వస్థపరచు, ఇదే రోగాల గురించి, ఏదంటే కుటుంబ సమస్యల గురించి, కుటుంబంలో జరుగుతున్నటువంటి వాటన్నిటి విషయము యేసు ముందు పెడుతున్నారు. కానీ అయ్యా నాకు పరలోకం కావాలి, నేను నా పాపాన్ని కడిగివేయను మాత్రం ఏమాత్రం అడగడము లేదు. చివరికి పక్షవాయువు గలవాడు ఏమంటున్నాడంటే, దయచేసి నన్ను కాపాడమని చెప్పినప్పుడు ఆయనని ఏం చేశాడండి? 41వ వచనం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడ కమ్మని వానితో చెప్పాను. నాకిష్టమే బాబు, నువ్వు శుద్ధుడవు కమ్ము, కానీ నువ్వేం చేస్తావంటే నువ్వు స్వస్థపరచబడిన తర్వాత యెరూషలేముకి వెళ్ళి మోషే స్వస్థత నొందిన తర్వాత కానుక ఇవ్వమని చెప్పిండు కదా దేవునికి, ఆ కానుకను నువ్వు ఇచ్చేసేయి, ఇదిగో నేను స్వస్థపరిచినట్టుగా ఎవరికి నువ్వు చెప్పకు. స్వస్థపరిచింది ఎవరికి నువ్వెందుకు చెప్పకంటున్నాడు? స్వస్థత నొందుకోవడానికి ఆయన యొద్దకు చాలా మంది వస్తున్నారు, కానీ పాపం తీసివేయమని అడగడానికి ఏ ఒక్కరు కూడా ఆయన యొద్దకు రావడం లేదు. ఇప్పుడు నేటి బోధకులు ఎలా ఉన్నారు? ఒకటి స్వస్థత కలగగానే మైకిచ్చి, నీకేం జరిగింది? ఇదిగో నాకు కాలు బాగుపడింది, నాకు స్టమక్ పెయిన్ ఉండే, హల్లెలూయా అని కిందరబడి ఏదేదో ఇలా చేస్తున్నారు కదా. కానీ యేసేమంటున్నాడు? ఇదిగో నీకు స్వస్థత కలిగిందా? నీకు స్వస్థత కలిగినట్లుగా, ఆ స్వస్థత నేను చేసినట్లుగా నువ్వు ఎవరికి చెప్పకూడదు. నువ్వు వెళ్ళి ఇదిగో మోషే మీకు విధించినటువంటి కానుకను ఇచ్చేసేయి మందిరానికి వెళ్ళి అని చెప్పాడు. ఎందుకంటే ఆయనకు ఫోర్స్ ఎక్కువైపోతున్నాడు, ఒత్తిడి. రోగాలు తీసివేయండి వెంటబడుతున్నారు యేసు వెంట. కానీ వాళ్ళ మీద జాలిపడి ఆయన స్వస్థత కలగజేస్తే వీళ్ళేం చేస్తున్నారు? రోగాల కోసమే యేసు పుట్టాడు అనుకుంటున్నారండి దేవుని బిడ్డలారా. ఇక ఈ స్వస్థత నొందినవాడు ఊరుకున్నాడా? బయటికి వెళ్ళిండు, యేసు నన్ను స్వస్థపరిచాడు, పక్షవాయువు గల రోగంతో బాధపడుతున్నటువంటి నన్ను యేసు స్వస్థపరిచాడు అని అనేకంగా పట్టణం అంతటిగా చెప్పుకొని తిరగగానే అది చూసిన వాళ్ళందరూ నిజమే, ఇంతకుముందు వీడు ఎలా ఉండే, రోగం వచ్చి పక్షవాయువుతో బాధపడుతుండేవాడు, ఇక పనికిరాడు, వీడు చనిపోతాడు కావచ్చు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మన మధ్యలో తిరగడం ఏంటి అంటే, యేసుక్రీస్తుకు సమస్త రోగములు సాధ్యమే, తీసివేయగలడు, సునాయాసంగా ఆయన బాగు చేయగలడు అనుకొని ఆ యొక్క గ్రామాలలో ఉన్నవారు, ఆ పట్టణాలలో ఉన్నవారు తండోపతండాలుగా జనసమూహము స్వస్థత కోసం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారట. చూడండి 45వ వచనం చూడు. అప్పుడు ఆయన
ఎవనితోనూ ఏమీయు చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలు సమర్పించుడని వానికి ఖండితము ఆజ్ఞాపించను. ఇదిగో డబ్బిచ్చేసేయి, కానుకిచ్చేసి కానీ నేను స్వస్థపరిచినట్టుగా ఎవ్వరికి చెప్పకు అని ఖండితంగా చెప్పాడట. ఖండితంగా. లోకంలో ఒక మాట ఉంటుందండి, ఏదైతే చెప్పకూడదంటామో అదే చెబుతారు, ఏదైతే వినకూడదంటామో అదే వింటారు, ఏదైతే చేయకూడదంటామో అదే చేస్తారు. పండు తినొద్దు అని చెప్పాడు దేవుడు. దేవుడు పండు తినకూడదని చెప్పగానే ఈ పండులో ఏమున్నదో అని ఆశపడి పండు తినేశారు. అక్కడికి వెళ్తావురా, అక్కడికి వెళ్తే చస్తావని చెప్పామనుకోండి, అక్కడికి వెళ్తే చస్తావని ఎందుకంటాడు? అక్కడికి వెళ్తే మనం చావనే. అంటే మానవునికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, గుణగణాలండి, సైకాలజీ. ఇక ఇతనేం చేశాడు? అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించెను. ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించిన గనక ఆయన ఇక ఈ పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను. వెలుపల అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళాడు, అందరికి చెప్పుకొని తిరిగాడు. వాళ్ళందరూ కూడా స్వస్థపరచమని యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నారు. ఈ యొక్క విషయం విన్నటువంటి యేసు, ఇక నేను ఈ యొక్క గ్రామాలలో నేను ఉండను, ఈ పట్టణాలలో సువార్తను ప్రకటించను. వాళ్ళు నేను చెబుతుంది ఏంటి, వాళ్ళు చేస్తుంది ఏంటి? బ్రతకండరా బాబు, మార్పు చెందండిరా బాబు, పాపాన్ని పోగొట్టుకోరా, పరలోకం ఉన్నది, నీతిగా బ్రతుకురా, నీలో ఉన్నటువంటి ఆత్మకు మరణం లేదురా అని నేను ప్రకటిస్తుంటే, వాస్తవమైనది, నిత్యమైనది, నిజమైన దాన్ని పక్కన పెడుతున్నారు. రోగాలు తీసేయాలి, రోగాలు తీసేయాలి, రోగాలు తీసేయి ప్రభు అని నా దగ్గరికి వస్తున్నారు. ఈ రోగాలు తీసివేయడానికి కాదు కదా నేను వచ్చింది, ముఖ్య ఉద్దేశం. ఇక నేను ఈ స్వస్థతలు చేయను అని అనేక ఎక్కడికి వెళ్ళిపోయాట? అరణ్యంలోకి వెళ్ళిపోయాడటండి. అరణ్యంలోకి వెళ్ళిపోతే ఊరుకున్నారా? అక్కడికి వచ్చేశారు. అంటే రోగాలు తీసివేస్తున్నటువంటి యేసుక్రీస్తు దానికంటే ఎక్కువ ప్రమాదమైంది పాపమని ఆయనకు తెలుసండి. రోగంతో చనిపోయినా నష్టం ఉండదు, కానీ పాపము లేకుండా, బాగా వినాలి, పాపము లేకుండా రోగముతో చనిపోయిన మనిషికి పెద్ద ప్రమాదం కాదు, కానీ రోగము లేకుండా పాపముతో చనిపోతే అతనికి ఎక్కువగా ప్రమాదం అని యేసుక్రీస్తుకు తెలుసు. నాలో పాపం లేదు, ఏదో ఒక రోగంతో చనిపోయాను, ఈ రోగము మరణానికి ప్రమాదం అయితే నాలో ఉన్నటువంటి పాపము నరకానికి తీసుకెళ్తుందండి. నాలో ఉన్నటువంటి పాపం ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. నాలో పాపం లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకానికి వెళ్ళిపోతాను. నాలో పాపం లేదు, నాకు రోగం ఉన్నది. రోగంతో నేను చనిపోయే ప్రమాదం ఉంది, రోగంతో నేను చనిపోయే ప్రమాదం ఉన్నది. కానీ పాపము నాలో లేకపోతే పరలోకానికి వెళ్తాను. ఇప్పుడు నాలో పాపం ఉన్నది, ఏ రోగము లేదు, నేను చనిపోయాను. పాపంతో నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తాను. రోగము ఎంత ప్రమాదం అంటే అది నేను చంపేస్తుంది, శారీరకంగా, భౌతికంగా. పాపము ఎంత ప్రమాదం అంటే అది నేను నరకానికి తీసుకెళ్తుంది, యుగ యుగాలు కాల్చుతుంది. అంటే రోగము కంటే పాపము చాలా ప్రమాదం అండి దేవుని బిడ్డలారా. ఆ విషయం యేసుక్రీస్తుకు తెలుసు కాబట్టి, ఇదిగో మీరు యేసు నన్ను అంగీకరించండి, మీ పాపాలని పోగొట్టుకోండి అని మాట్లాడుతున్నారు. కానీ అక్కడున్న వాళ్ళు వినడం లేదు. ఈనాటి కాలంలో క్రైస్తవులను చూడండి, కేవలం రోగాల గురించి, కేవలం ఈ భౌతికమైనటువంటి ఆశల గురించి, కేవలం ఈ లోకానికి సంబంధించిన వాటిని ఆశించి ప్రభువుని అంగీకరిస్తున్నారు. కానీ నాకు పరలోకం కావాలి,
నాకు మరణం ఉంది, నేను మరణించిన తర్వాత పరదేశికి వెళ్ళాలి, నా జీవితం దగ్గరలో ఉంది, నేను మరణానికి అంచుల్లో ఉన్నాను, నా పరిస్థితి ఉన్న పాటన నేను చనిపోతే ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి? దేవుని పెట్టాడు, ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ఒక చోట యేసుక్రీస్తు ఇంట్లో కూర్చున్నాడు. వచ్చినటువంటి జనసమూహానికి విస్తారమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అయ్యా మారండి, అయ్యా మారండి, అయ్యా మారండి అయ్యా అని ప్రకటిస్తుంటే ఏమండి, ఈలోపు ఒక పక్షవాయువు గలవాడు మరణానికి దగ్గరలో ఉన్నాడటండి. అంటున్నారమ్మా, ఒక పక్షవాయువు గలవాడు ఆ రోగముతో చనిపోవడానికి దగ్గరయ్యాడు. ఇక తొందరలో చనిపోతాడు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాని బంధువులు ఏం చేశారంటే మంచం మీద ఆ పక్షవాయువు గల వాడిని వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చాడు. ఎలాగైనా ఆయన స్వస్థపరుస్తాడు కదా, స్వస్థపరుస్తారని యేసుక్రీస్తు దగ్గరికి రాగానే ఆయన ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో జనసమూహమే, బయట జనసమూహమే. వచ్చినటువంటి బంధువులు ఇక చావడానికి ఈ పక్షవాయువు గలవాడు దగ్గరలో ఉన్నాడని ఇంటి ముందున్నటువంటి జనాన్ని పక్కకు నెట్టి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ జనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కష్టమైపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి ఎక్కారండి, ఇంటిపైకి ఎక్కారు. ఇంటిపైకి ఎక్కేసి పెంకులన్నీ విప్పారండి. అంటే ఆ పెంకుల కింద మట్టి ఉన్నదో లేదో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటాయండి అంటే కట్టడాలు. అక్కడ మట్టి లేదు, ఓన్లీ కేవలం కర్రలు పెంకులు మాత్రమే ఉన్నాయి. మన ప్రాంతంలోనైతే కర్రల పైన మట్టి పైన పెంకులు వేస్తారు, తీయడం చాలా కష్టమవుతుంది. అక్కడ ప్రాంతాల్లో ఎలా ఉన్నవంటే పెంకులు మాత్రమే ఉన్నవి. ఆ ఇంటిపైకి ఎక్కినటువంటి వాళ్ళు ఏం చేశారు, పెంకులన్నీ పక్కకు జరిపేసి అందులో నుండి 4 కాళ్ళకు తాళ్ళు కట్టేసి దించేశారండి. యేసుక్రీస్తు ముందుకు దించేశారు. అంటే ఎందుకంటే చనిపోతాడు, పక్షవాయువుతో ఉన్నటువంటి అతడు చనిపోయే ప్రమాదం ఉంది, వెంటనే దించేశారు. చూడండి లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనుషుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయెను గనక ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఎక్కడ దించారటమ్మా? ఇంటికి ఎక్కారట. జనసమూహం ఉన్నారు. ఎంత జనసమూహం ఉన్నారట, ఆ రోగిగ్రస్తుడైనట్టు పక్షవాయువు గల రోగంతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ విస్తారమైనటువంటి క్రౌడ్ ఉండడం వల్ల తీసుకురావడం వీలు కాలేదు. ఎలాగైనా ఈయన్ని కాపాడుకోవాలి, ఈయనకు రోగం పోతే ఎలాగైనా బ్రతుకుతాడన్నది వాళ్ళ కాన్సెప్ట్. వెంటనే ఇంటెక్కారు, పెంకులు తీశారు. యేసుక్రీస్తు ఎక్కడైతే బోధ చేస్తున్నాడో చక్కగా ఆయన ముందు దించారండి. దించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి? యేసుక్రీస్తు అయ్యా ఈయనకు రోగం ఉన్నది, పక్షవాయువు గల ఆ రోగంతో బాధపడుతున్నాడు, తొందరగా నువ్వు ఆయన రోగాన్ని తీసివేయమని వాళ్ళు చెప్పారండి. ఏం తీసేయమన్నారు? ఎందుకంటే రోగం పోతేనే కదా ఈయన బ్రతికేది. ఈయనకు రోగం పోతే బ్రతుకుతాడని ఆయన పెంకుల్లో నుండి ఆయన దించగానే యేసు ఏం చేసిండో చూడండి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. వాళ్ళు ఎందుకోసం వచ్చారమ్మా? రోగాన్ని తీసివేయమని వాళ్ళు వచ్చారు. కానీ యేసేమంటున్నాడు? రోగం కాదు ప్రమాదకరమైంది, పాపము ప్రమాదకరమైంది. అయ్యా పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఈ మనుష్యుని దయచేసి కాపాడు. వాడు చనిపోతే వాని భార్య ఏడుస్తుంది, వాని పిల్లలు ఏడుస్తారు, వాని బంధువులు ఏడుస్తారు. ఇదిగో బంధువులమైనటువంటి మేము కూడా ఏడుస్తాము. నువ్వు అనేక మందిని స్వస్థపరుచున్నావు, కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నావు, చెవిటి వారికి వినికిడిస్తున్నావు, కళ్ళు లేని వారికి చూపునిస్తున్నావు. మానవ దేహంలో సమస్త రోగాలను
నయం చేస్తున్నటువంటి గొప్ప దైవజనుడు అని మేము తెలుసుకున్నాము, దయచేసి వీని కాపాడమని యేసు ముందు వాని నిలబెట్టగానే, యేసు నిన్ను స్వస్థపరుచున్నానని, రోగాన్ని నయం చేస్తున్నాను అనలేదటండి. ఏమన్నాడమ్మా? నీ పాపాలు క్షమింపబడి ఉన్నావని చెప్పినాడు. ఇప్పుడు రోగంతో చనిపోయాడు అనుకోండి, పాపాలు క్షమింపబడ్డాయి కదా. రోగంతో చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. పాపంతో చనిపోయాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఈ విషయం ఎవరికి బాగా తెలుసు? యేసుకు బాగా తెలుసు. రోగాన్ని తీసివేయమని వాళ్ళు వచ్చేస్తే, ఇదిగో కుమారుడా, నీ పాపాలన్నీ క్షమింపబడ్డావి అనగానే అక్కడ ఉన్న వాళ్ళు, బంధువులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, ఏమంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ మనుషుడు దేవుడు కదా పాపాలని క్షమించేది, ఈ మనుష్య కుమారుడు పాపాన్ని క్షమిస్తున్నాడని మనకు చెబుతున్నాడు ఏంటి అని వాళ్ళ లోన మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పాడో చూడండి. శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములను క్షమింపగలడు? ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనను ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుకొనుచున్నారు? మీ పాపం క్షమింపబడి ఉండుట అన్నది సులభమా? నీవు లేచి నడవమన్నది సులభమా? ఏదనుకుంటున్నారయ్యా మీరు? మీరేమనుకుంటున్నారు? మీ పాపాలు క్షమింపబడినవి అనడము సులభమా? రోగము క్షమింపబడి ఉన్నది, తీసివేయబడింది అన్నది సులభమా? రోగము తీసివేయబడింది అన్నదే సులభము, కానీ పాపము తీసివేయడం అంటే చాలా కష్టము. ఎందుకంటే ఈ రోగాన్ని తీసివేయడానికి ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. రోగాన్ని తీసివేయడానికి లోకంలో చాలా మంది ఉన్నారు. కంటికి ఒక స్పెషలిస్టు, ముక్కుకు ఒక స్పెషలిస్టు, పంటికి ఒక స్పెషలిస్టు, ఏమండి తల జుట్టుకు ఒక స్పెషలిస్టు, కిడ్నీకి ఒక స్పెషలిస్టు, ఊపిరితిత్తులకు ఒక స్పెషలిస్టు, కాలేయంకి ఒక స్పెషలిస్టు, గోర్లకు ఒక స్పెషలిస్టు, బొక్కలకు ఒక స్పెషలిస్టు, నరాలకు ఒక స్పెషలిస్టు. అంటే మానవ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ఒక వైద్యుడున్నాడు. పన్ను బాగలేకపోతే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతుందమ్మా? స్వస్థత కలుగుతుందా? కలుగుతుంది. కన్ను బాగలేకపోతే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కలుగుతుంది. కిడ్నీ బాగలేకపోతే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, లేకపోతే డయాలిసిస్ చేస్తారు. అంటే మానవ దేహంలో ఉన్నటువంటి ఏ అవయవానికైనా ఈ లోకంలో డాక్టర్లు ఉన్నారు. పాపాన్ని తీసివేసేటువంటి డాక్టర్లు ఈ లోకంలో లేరు. అంటే ఇప్పుడు పాపము ప్రమాదమైనదా, రోగము ప్రమాదమైనదా అంటే, రోగము మనిషి చంపేంత ప్రమాదం ఉంటుంది, కానీ పాపం మాత్రము నరకానికి తీసుకువెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. చావడము అలాగని చావకుండా ఉంటామా? ఎట్టి పరిస్థితిలో చచ్చే తీరాలి. అది హార్ట్ కావచ్చు ప్రాబ్లం, ఊపిరితిత్తులు కావచ్చు, కిడ్నీలు ఫెయిల్ కావచ్చు, ఏమండి కాలేయం పాడవచ్చు, బ్రెయిన్ డెడ్ కావచ్చు, ఏమండి మానవ దేహంలో దేని ద్వారానైనా మనిషి చచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక రకం చనిపోతాడు మనిషి. మా నాన్న బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు, నా కుమార్తె బ్రెయిన్ డెడ్ అయ్యే చనిపోయింది, నా కుమారుడు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. అంటే ఏదో ఒక అవయవం విఫలమవడం వల్ల, లేదా ఏదో ఒక రోగం మానవ శరీరంలో రావడం వల్ల మనిషి చనిపోతాడు. కానీ చనిపోయినా పాపం లేకపోతే వాడు ఎక్కడికి వెళ్తారు? పరదేశికి వెళ్తారు. కానీ పాపం ఉండి చనిపోతే చాలా ప్రమాదం అండి. అందుకొరకే దేవుడు మాట్లాడతాడు, ఏమండి పాపము చేసిన వారిని పాతాళము పట్టుకును అంటాడు. పాపము చేసిన వారిని యోబు గ్రంథంలో ఉంటుందండి. ఒకసారి ఆ మాట ఎక్కడుందో తొందరగా చూసినట్లయితే,
పాపము చేసిన వారిని పాతాళం పట్టుకొనును అని ఉంటుంది. మంచిదండి. పాపము చేసిన వారిని 25వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసి పోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళం ఎవరిని పట్టుకుంటుందటమ్మా? రోగం ఉన్న వాళ్ళని పట్టుకుంటుందా? పాపం ఉన్న వాళ్ళని పట్టుకుంటుందా? ఎవరిని పట్టుకుంటుంది? పాపం ఉన్న వాళ్ళని పట్టుకుంటుందండి. రోగంతో పాతాళానికి సంబంధం లేదు. పాతాళానికి దేంతో సంబంధం లేదు? రోగంతో సంబంధం లేదు. మరి పాతాళానికి దేనితో సంబంధం ఉన్నది? పాపంతో సంబంధం ఉన్నది. పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుందట. ఎందుకు పట్టుకుంటుంది? అది పరదేశికి తీసుకెళ్ళనివ్వదు. అయస్కాంతం దేన్ని పట్టుకుంటుంది? ఇనుముని పట్టుకుంటుంది. ఎక్కడో ఉన్నటువంటి అయస్కాంతాన్ని, ఇనుము ముక్కల్ని అయస్కాంతం ఏం చేస్తుందండి? పట్టేస్తుంది. చిన్నతనంలో అయస్కాంతానికి పట్టి కట్టేసి మా పిల్లలు ఆడుకునేవాళ్ళు. మట్టిలో ఉన్నటువంటి ఇనుము ముక్కలు సైతం వచ్చి దేని పట్టుకునేటివి? అయస్కాంతాన్ని పట్టుకుంటామండి. ఇవాళ పేపర్లో మీరు చూశారు కావచ్చు. పేపర్లో నుండి ఢిల్లీలో 7 సంవత్సరాల బాలుడు చిన్నతనంలో సూదిని మింగాడటండి. ఆ సూది ఏమండి ఊపిరితిత్తులలో ఎడమ భాగంలోకి వెళ్ళి ఆగిందట. 2 ఊపిరితిత్తులు ఉంటాయి కదా, ఇలా సాక్షి పేపర్లో ఇచ్చారు, ఈనాడు పేపర్లో ఇచ్చాడు. ఏమండి 2 ఊపిరితిత్తులలో ఎడమ ఊపిరితిత్తులో ఇంత పొడవున్నటువంటి సూది అందులో ఇరుక్కుపోయిందండి, పడిపోయిందండి. దాని ద్వారా బాబు దగ్గిన లేక ఈ నోటి నుండి బ్లడ్ రావడము ఇవన్నీ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు మరి ఆ కెమెరాలతోని చూస్తే ఏమండి ఎడమ ఊపిరితిత్తులో సూదున్నది. ఆపరేషన్ చేస్తే అబ్బాయి చనిపోతాడేమోనని ఒక చిన్న సైజులో ఒక అయస్కాంతాన్ని కొనేసి దానికి వాళ్ళు కట్టినటువంటి ఒక దారాన్ని కట్టివేసి నెమ్మదిగా ఊపిరితిత్తులో ఎండోస్కోప్ ద్వారా ఊపిరితిత్తుల్లోకి దాన్ని పంపించారట. అక్కడ ఉన్నటువంటి ఆ ఇనుము ఆ యొక్క సూది డైరెక్ట్గా దేనికి పట్టుకుందంట? అయస్కాంతాన్ని పట్టుకుందంట. బయటికి తీశారు, ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఆలోచన చేయండి, ఎక్కడో ఊపిరితిత్తులో ఉన్నటువంటి సూదిని అయస్కాంతం ఏం చేసింది? పట్టేసినట్టు. ఏమండి పాతాళం కూడా ఎవరిని పట్టేస్తుందట? పాపము చేసిన వారిని పట్టేస్తుందండి. స్కానింగ్ చేసేస్తుంది, పట్టేస్తుంది అది. ఇప్పుడు మీరు ఆలోచించాలి. అందుకొరకే ఏమన్నాడు యేసుక్రీస్తు? పాపము చేసిన వారికి, రోగము గల వారికే వైద్యుడు అవసరం, కానీ పాపం చేసిన వారికి వైద్యుడు అవసరం లేదు. మన దేహంలో ఏ అవయవమైనా బాగులేకపోతే ఎక్కడ హాస్పిటల్కైనా వెళ్తాం, కానీ మనం చేసినటువంటి పాపం పోవాలంటే ఎక్కడికి వెళ్తామండి? మనం చేసినటువంటి దోషాలు పోవాలంటే ఏ హాస్పిటల్కి వెళ్తాం? అంటే హాస్పిటల్కు సంబంధించింది ఏమండి, పాపానికి వైద్య కేంద్రాలు లేవు, పాపానికి మెడికల్ హాళ్ళు లేవు, పాపానికి సంబంధించినటువంటి డాక్టర్లు లేరు. పాపానికి సంబంధించిన ఒకే ఒక మహానుభావుడు యేసు. అందుకొరకే ఆయన ఏమన్నాడు? ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అంటే అర్థం ఏంటంటే పాపములు క్షమింపబడ్డ తర్వాత ఇతడు చనిపోయినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్తాడు? పరదీసికి వెళ్తాడు. రోగముతో చనిపోయినా నష్టం లేదు, కానీ మనిషికి ఉండకూడదు, పాపం ఉండకూడదు. అందుకొరకే పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. అందుకొరకే యేసు మాట్లాడతాడు, ఈ శరీరమును ఏమండి ఆత్మను నశింపజేయలేని వానికి మీరు భయపడకుడి, కానీ శరీరమును ఆత్మను నిత్య నరకంలో వేయవానికి మీరు ఎక్కువగా భయపడండి. కాబట్టి ప్రభునందు దేవుని వారలారా, రోగము కంటే పాపము చాలా చాలా ప్రమాదకరమైంది. మీకు ఒక మంచి విషయాన్ని చెప్తాను. ధనవంతుడు ఉన్నాడు కదమ్మా, ఆయనకి ఏదైనా రోగం ఉందా?
బైబిల్లో ఉన్నటువంటి ధనవంతునికి రోగం ఉందా? లేదండి. లాజరుకు రోగం ఉన్నదా? ఉన్నది. శరీరం అంతా బుడగలే. పట్టెడంత అన్నం పెట్టేవారు కూడా ఎవరు తన బంధువులు లేదండి. ఒకవేళ ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ఏమండి పరిచర్య చేసేవాళ్ళు కాదా? పరిచర్య చేసేవాళ్ళు. అంటే అతనికి నా అన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు. అంతేకాకుండా ఆయన శరీరం అంతా ఏమైపోయింది? కురుపులతో నిండిపోయిందండి. కురుపులతో నిండిపోయింది. మరణం, ఆయనకు మరణం దేని ద్వారా వచ్చింది? కురుపుల ద్వారానే మరణం వచ్చేసింది. ఆ రోగం ద్వారానే మరణం వచ్చేసింది. కానీ ధనవంతునికి రోగం ఉందా? బహుగా సుఖపడుచుండువాడు అంటే అర్థం ఏంటి? చిన్నగా ఏదో ముక్కులో చిన్న ఇన్ఫెక్షన్ అయినా ఎక్కడికి వెళ్తాడు అనమాట? ముక్కు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాడు. పంటికి ఏమైనా జరిగితే ఎక్కడికి వెళ్తాడు? పంటి స్పెషలిస్ట్కి వెళ్తాడు. 10 రూపాయల్లో అయిపోయేదానికి ఆయన ఏం చేస్తాడు? 1000 రూపాయలు కూడా పెట్టగలగ సమర్థుడు. 50,000 అయ్యే ఖర్చును ఏం చేస్తాడు? ఆయన 5 లక్షలు పెట్టడానికైనా సిద్ధపడతాడు. అందుగురించే ఉన్నతమైన వాళ్ళు, ధనవంతులైన వాళ్ళు ఇక్కడ కాకుండా ఎక్కడికి వెళ్తారు? అమెరికాలో ఆపరేషన్ చేయించుకుంటారు. ఏమండి, సోనియా గాంధీ ఆమెకు అనారోగ్యం సంభవించిన ప్రతిసారి ఎక్కడికి వెళ్తుంది? అమెరికాకి వెళ్తుందండి. ఎందుకు? ఇండియాలో హాస్పిటల్ లేవా? అంటే ఇండియాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కంటే అక్కడున్న హాస్పిటల్ చాలా గొప్పవి, నేర్పరులు అన్నమాట డాక్టర్లు వాళ్ళందరూ. మన ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, కోటీశ్వర్లు అందరూ ఎక్కడికి వెళ్తారు? అమెరికాకే వెళ్తారండి. అది మీకు అర్థమైతే దేవుని బిడ్డలారా, ఈ ధనవంతునికి ఏ రోగం వచ్చినా తొందరగా నయపరుచుకుంటాడన్నమాట తనకున్నటువంటి ధనాన్ని బట్టి. కానీ తన శరీరానికి ఏ రోగం లేదు. కానీ ధనవంతునికి ఆయనలో ఏమున్నది? పాపం ఉన్నది. లాజరుకు రోగం ఉన్నది కానీ ఆయనకి ఏమి లేదు? పాపం లేదండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. అంటే ఈయనకు ఏ రోగం లేదు. కానీ రోగం లేకున్నా అతనిలో ఏమున్నది? భయంకరమైనటువంటి పాపం ఉన్నది. 20వ వచనం. లాజరు అన ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోలేను. లాజరును ఒక దరిద్రుడు ఉన్నాడంట. అతనికి ఏమున్నదమ్మా? కురుపులతో నిండిపోయినటువంటి రోగగ్రస్తుడు, రోగం కలిగిన వాడు. ఉన్నట్టుండి ఇద్దరు చనిపోయారండి. రోగంతో లాజరు చనిపోయాడు, పాపంతో ధనవంతుడు చనిపోయాడు. వింటున్నారా? రోగంతో ఎవరు చనిపోయారు? లాజరు చనిపోయాడు. పాపంతో ఎవరు చనిపోయారు? ధనవంతుడు చనిపోయాడు. రోగంతో చనిపోయినటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళి అబ్రహాం రొమ్మున ఆనుకొని విశ్రాంతి. రోగం ఏం చేసింది? లాజర్ని చంపేసింది. రోగం ఏం చేసిందమ్మా? లాజర్ని చంపేసింది. చంపినా సరే ఆయన ఎక్కడున్నాడు? పరదేశిలో అబ్రహాం రొమ్మున అనుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. రోగం ప్రమాదమే. అదేం చేస్తుంది? ఈ లోకంలో నుండి తీసుకెళ్తుంది, మరణానికి గురి చేస్తుంది, మనుషుల మధ్యలో నుండి తీసుకెళ్తుంది, బంధాన్ని తెంచివేస్తుంది. ఒకవేళ దేవుని చిత్తమైతే ఈ లోకంలో మనం బ్రతికితే ఆరోగ్యాన్ని దేవుడే ఇస్తాడు కాబట్టి మళ్ళీ కలుపుతుంది. కానీ రోగముతో చనిపోయినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు పరదేశిలో. పాపముతో చనిపోయినటువంటి ధనవంతుడు ఏమంటున్నాడు? అబ్రహామా, నా యందు కనికరపడి ఇదిగో లాజరు యొక్క చిటికెన వేలుని తో నీళ్ళలో ముంచి నా దాహము తీర్చడానికి లాజర్ను పంపించవా? భూలోకంలో ఆయనకు విలువ లేదు. నేను వదిలిపెట్టినటువంటి రొట్టె ముక్కలు తినేవాడు. కానీ నేను రొట్టె ముక్కలనైనా ఇచ్చాను. కనీసం ఆయన వేలుతో నాకు చిటికెన వేలుతో ఒక చుక్క నీళ్ళు ఇచ్చినా ఆయనే ఎందుకు కోరుతున్నాడండి? ధనవంతుడు లాజర్నే ఎందుకు కోరుతున్నాడు? పరదేశంలో ఎంతో మంది ఉన్నారు కదా, 100 మంది 1000 మంది పరదేశంలో ఉన్నారు కదా, లాజర్నే ఎందుకు పంపిమంటున్నాడు? బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఎవరికి?
ధనవంతునికి లాజరు బాగా పరిచయమైన వ్యక్తి, కనీసం ఆదరించలేదండి. ఈ ధనవంతుడైనటువంటి మూర్ఖుడు లాజర్ని ఎప్పుడూ తిన్నటువంటి ముక్కలు కింద పడేసినటువంటి ఆ ముక్కలు తింటున్నప్పుడు కనీసం అతనికి మంచి తిండి పెట్టుమని అడగలేదండి. కుక్కలతో పాటు పోటీపడి తిన్నాడండి. ఎవరు? లాజరు. ఒకవైపు అతను ధనవంతుడు పడేసినటువంటి రొట్టె ముక్కలను లాజరు తింటుంటే కుక్కలు వచ్చి ఆయన కురుపులను నాకుతున్నాయంటండి. అసలు తింటున్నవి లాజరా కుక్కలా అనే దుస్థితి అండి దేవుని బిడ్డలారా. ప్రతిసారి ఆయన తినేటువంటి తిండిలో నుండి ఆ రొట్టె ముక్కలను పడేయడం, ఆ రొట్టె ముక్కలు కుక్కలు ముందుగా వెళ్తే కుక్కలకు దొరుకుతాయి, ముందుగా లాజరు వెళ్తే ముందు లాజరుకు దొరుకుతాయి. అలాంటి టైంలో ఎన్నోసార్లు చూశాడు ధనవంతుడు, పాపిష్టుడు. కనీసం ఆయన ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఆయనకు ఒక మంచి వస్త్రం కొనిచ్చి, ఒక మంచి డ్రెస్ కొనిచ్చి, అవసరం అనుకుంటే ఉండడానికి బస చేయడానికి ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసి, ఆయన ధనంలో నుండి కొంత ఆయనకు సహాయం చేసి భోజనాలు సిద్ధపరచడానికి ఒక మనిషిని పెడితే తప్పేముండండి. సుఖానికి అలవాటు పడిపోయి పాపానికి ఒడిగట్టుకొని బహుగా సుఖపడడం అంటే ఎంత సుఖపడ్డాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఆయనకన్నీ కూడా పరదేశిలోకి వెళ్ళిన తర్వాత లాజరు పరదేశిలో ఉన్నాడు, ధనవంతుడు వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నాడు. ఒక్కసారి సినిమా కనబడ్డది ఆయనకు. నేనున్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు నేను విడిచిపెట్టినటువంటి రొట్టె ముక్కలు తినేటువంటి లాజరు కనీసం నా గొంతును చల్లార్చడానికి చిటికెన వేలుతో నీరైనా పంపిమని చెప్పాడండి. అందుకు దేవుడేమన్నాడు? అబ్రహాము ఏమన్నాడు? క్షమించండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లుగా సుఖం అనుభవించావు, అలాగుననే లాజరు కష్టం అనుభవించాడు. కష్టపడడానికైనా ఇష్టపడ్డాడు, కానీ రోగముతో ప్రాణం పోగొట్టుకోవడానికన్నా సిద్ధపడ్డాడు, కానీ తన ఆత్మకు మాత్రం పాపాన్ని అంటు పెట్టుకోలేదు. కానీ నీవు సమస్త రోగాలను నయం చేసుకునేటువంటి ధనాన్ని సమకూర్చుకున్నావు. పాపం పైన పాపము, సమస్త లోకంలో ఉన్నటువంటి సర్వ పాపములు నీ ఆత్మకు అంటుపెట్టుకున్నావు. నీవు ఆ పాతాళములో ఉండడము, ఆయన ఈ పరదేశిలో ఉండడము, నీవు వేదనకరమైన స్థలములో ఉండడము, ఈయన అబ్రహాం రొమ్ము పైన ఆనుకొని విశ్రాంతి తీసుకోవడము న్యాయమే. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, రోగముతో చనిపోయినా నష్టం లేదు, కానీ పాపముతో చనిపోతే అపారమైన నష్టము. ఎన్ని సంవత్సరాల నష్టం అంటే నీ జీవిత కాలం అంతము లేదు, నీ జీవితానికి అంతము లేదు, ఆ అపారమైన నష్టానికి అంతము లేదు. ఎన్ని సంవత్సరాలు ప్రభువా ఇక్కడ నేను ఉండాలి అంటే యుగ యుగాలు, సుదీర్ఘమైనటువంటి కాలం. దీనికి వెసులుబాటు లేదా? దీనికి ముగింపు లేదా అంటే అగ్ని ఆరదు, పొరుగు చాలు. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, పాపముతో చనిపోతే ఎంత ప్రమాదము, ఎంత ప్రమాదము. రోగముతో చనిపోయినా నష్టం లేదు, రోగముతో చనిపోయే వాడికి వానిలో పాపం ఉండకూడదు. పాపముతో చనిపోయే వానికి రోగం ఉన్నా నష్టమేం లేదు. పాపంతో చనిపోయిన వానికి రోగం ఉన్నా నష్టమే లేదు. ఎందుకంటే రోగం వాని ఈ లోకంలో ఉంది, వాడు చేసినటువంటి పాపాన్ని వాని నిత్య నరకంలోకి తీసుకెళ్తుంది. అంటే రోగము కన్నా పాపము చాలా ప్రమాదకరమైందండి, చాలా ప్రమాదకరమైంది. అంటే యేసు చేసినటువంటి బోధ ఎలా ఉందో చూడండి. ఎందుకయ్యా స్వస్థతలు రోగాలు పోవాలని నా వెంట పడుతున్నారు? పాపాన్ని తీసివేసుకోండి. భౌతికమైన ఆశీర్వాదాలు, శరీరానికి సంబంధించినటువంటి కోరికలు, ఈ లోకానికి సంబంధించినటువంటి సకల ఐశ్వర్యాలు కావాలని కోరుకుని నమ్ముకోమంటున్నారు. నన్ను నమ్ముకుంటే ఈ లోకంలో మీకు ఎవ్వరు ఇయ్యంది నేను ఇయ్యాలి, అప్పుడు నాకు గొప్ప ఘనత. నీ ముక్కు బాగు చేస్తాను. ఈ లోకంలో ముక్కు బాగు చేస్తారమ్మా? చేస్తారు. వైద్యుడు ముక్కు బాగు చేసే, యేసుక్రీస్తు ముక్కు బాగు చేసే. యేసుక్రీస్తుకు వచ్చినటువంటి గొప్పతనం ఏంటి?
ఊపిరితిత్తులు ఈ లోకంలో ఉన్న వాళ్ళు బాగు చేస్తారు, యేసుక్రీస్తు కూడా ఊపిరితిత్తులు బాగు చేస్తున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళు ఊపిరితిత్తులు బాగు చేస్తే యేసుక్రీస్తు కూడా అదే చేస్తే ఆయనకు వచ్చినటువంటి ఘనత ఏంటి? లోకంలో ఉన్నవాడు పంటి నొప్పి పోగొట్టాడు, యేసుక్రీస్తు కూడా పంటి నొప్పి పోగొట్టాడు. ఆయనకు వచ్చినటువంటి ఘనత ఏంటి, కీర్తి ఏంటి? లోకంలో ఎవ్వరు చేయంది చెయ్యాలి యేసు, అప్పుడు ఘనత. లోకంలో ఎవ్వరు చెయ్యంది చెయ్యాలి, అప్పుడు అది కీర్తి. పంటికి కంటికి మన దేహానికి కావలసినటువంటి రోగాలన్నిటికీ లోకంలో వైద్యులు ఉన్నారు. పాపానికి వైద్యుడు ఏ లోకంలో ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఢిల్లీలో, అమెరికాలో, ఇంగ్లాండ్లో. ఎక్కడున్నావయ్యా పాపాన్ని తీసివేసే యేసు అంటే, ఇదిగో నువ్వు నన్ను అంగీకరించు, నీ పాపాన్ని నేను ఎవ్వరు ఇబ్బంది ఇవ్వాలి, ఆయన నిజమైనటువంటి అండి. అందుకొరకే నేను ఒక పాట రాశాను, యూట్యూబ్లో మీరు విన్నారో లేదో. ఎవ్వరిని అడగాలి ప్రభువా మా పాపములు తీయమని, ఎవ్వరిని కోరాలి మా దోషములను కడగమని. పాపులలో చేరంది ప్రత్యేకంగా ఉన్నవాడు నీవే, మా పాపాన్ని తీసివేసేది నీవే 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 అని పాట రాశాను. స్పిరిట్స్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అవండి, రోగము కన్నా పాపము చాలా ప్రమాదమైంది. కానీ ఆయన ఏమంటున్నాడు? ధనవంతుడు ఏమంటున్నా, అయ్యా నాకు 5 సహోదరులు భూలోకంలో ఉన్నారు, దయచేసి వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా ఇదిగో లాజర్ని పంపించవా? మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. అక్కడ ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ మాటలే విననప్పుడు లాజర్ని పంపినా ప్రయోజనం లేదు. ఒకవేళ పంపిన దెయ్యము భూతమని అనుకుంటారు. కాబట్టి లాజర్ని ఎట్టి పరిస్థితుల్లో పంపే ప్రసక్తే లేదు. అంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకు, నేను ఎలాగైతే వేదనకరమైనటువంటి స్థలంలోకి వచ్చాను, నేను ఎలాగో ఈ శిక్షణ అనుభవిస్తున్నాను, కానీ నా బంధువులు ఈ శిక్షణ అనుభవించకూడదు. నా రక్త సంబంధికులు నేనున్నటువంటి ఈ స్థలంలోకి రాకూడదు. ఇది భయంకరమైనటువంటి స్థలము, ప్రమాదకరమైనటువంటి స్థలము, అగ్ని ఆరని ఆత్మ చావనటువంటి స్థలము. దయచేసి ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు కూడా, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు ఎవ్వరు కూడా ఈ నరకానికి రాకూడదు అన్న ఆలోచన కలిగి బాధపడుతూ ఉంటారండి. వాళ్ళు బాధపడుతున్నారు నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో. మా అబ్బాయి అనుకుంటున్నాడు కావచ్చు, మా నాన్న నేనున్నప్పుడు గొప్పగా వాక్యం ప్రకటిస్తున్నాడు, పొరపాటున తప్పిపోయి ధనవంతుడు ఉండేటువంటి వేదనకరమైనటువంటి స్థలంలోకి వెళుతాడేమోనని భయం. మీ బంధువుల్లో ఎవరో ఒకరు ప్రభువుని నమ్ముకుంటే, సత్యంగా ఉంటే, వాళ్ళు పరదేశికి వెళ్ళిన వాళ్ళైనా సరే, నరకానికి వెళ్ళిన వాళ్ళైనా సరే, మీ గురించి ఏమనుకుంటుంటారు వాళ్ళు? అయ్యో మా బంధువులు ఇక్కడికి రాకూడదు, ఈ వేదనకరమైనటువంటి స్థలంలోకి రాకూడదని బాధపడుతూ భయపడుతూ ఉంటారండి. కాబట్టి ప్రభునందు దేవుని వాళ్ళారా, రోగముతో చనిపోయినా నష్టం లేదు, కానీ పాపంతో చనిపోతే అపారమైనటువంటి నష్టం. దోషముతో చనిపోతే నరకాగ్నికి వెళుతాము. దోషాన్ని కడిగి వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకుండా ఈ లోకంలో బ్రతికితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? పరదేశికి వెళ్ళిపోతాము. కాబట్టి మంచి నిర్ణయంతో ఆ దేవుని కొరకు బ్రతకాలి. రోగము కన్నా పాపము ప్రమాదమని గ్రహించి ఆ దేవుడు ఉన్నటువంటి చోటుకు వెళ్ళాలని ఎప్పుడు ఆశతో జీవించాలంటే. ఇంకొక విషయం ఏంటంటే, బాప్తిసం తీసుకోలేకుండా మీరున్నారు కదా, బాప్తిసం తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి ఎవరన్నా ఉంటే. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు, ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. గ్యారంటీ ఇవ్వగలమా? నేను 70 సంవత్సరాలు బ్రతుకుతాను గ్యారంటీ ఇవ్వగలమమ్మా? ఇదిగో 80 సంవత్సరాలు నేను జీవిస్తానని గ్యారంటీ ఇవ్వగలమా? అంటే ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియనటువంటి దుస్థితిలో ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము మన భక్తి, మన విశ్వాసము, మన యొక్క నమ్మకము, మనం వేసే ప్రతి అడుగు, మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఆ దేవునికి ఇష్టంగా ఉన్నవా లేవా అని క్షణం క్షణము మనము దాన్ని ఏం చేయాలి? పరిశీలిస్తూ ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, పరలోకానికి వెళ్ళే వారి ఆలోచనలే వేరుగా ఉంటాయి. ఆ దేవుని కోరికలను నేను నెరవేర్చే కుమార్తెగా ఉండాలి, కుమారునిగా ఉండాలని బ్రతికే వాళ్ళటువంటి పరిస్థితులే వేరుగా ఉంటాయి. ఆశ, ఆశయము, భారము, స్థితి ప్రతిదీ ఆ దేవుని పాదాల చెంతకు చేర్చాలండి.
ప్రతిదీ ప్రభువా నేను చనిపోతే నీ చెంతకు రావాలి ప్రభువా అన్న ఉద్దేశంతో జీవించాలండి దేవుని. పాపము చేశాము, దానికి ప్రక్షాళనగా బాప్తిసం తీసుకున్నాము, మరలా భక్తిగా ఉండాలన్న ఆలోచనతో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమంటే చివరిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ అధ్యాయము 27వ వచనం చూడండి. గొర్రెపిల్ల గ్రంథమందు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో అనగా పరలోకములో ప్రవేశిస్తారట. గొర్రెపిల్ల అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు. గొర్రెపిల్ల జీవగ్రంథములో అంటే యేసుక్రీస్తు కొరకు ఎవరైతే బ్రతుకుతారో, దేవుని ఇష్టాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, ఆ జీవగ్రంథములో వ్రాయబడిన వారే ఆ పరలోకంలో ప్రవేశిస్తారు. కానీ అంటే పాపముతో లేనటువంటి వాళ్ళే, చనిపోయేటప్పుడు పాపము లేనటువంటి వాళ్ళే ఆ పరలోకానికి వెళ్తారు. కానీ పాపము చేసేవాడు ఎవడైనను, అబద్ధమైన దానిని జరిగించువాడైనను ఆ పరదేశులోకి, ఆ పరలోకంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరు. మీరు రోగముతో చనిపోయినా నష్టం లేదు, కానీ పాపంతో మాత్రం చనిపోవడానికి వీల్లేదు. రోగము కన్నా పాపము ప్రమాదం అంటే చాలా ప్రమాదమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా సత్యమైన మాటలు వింటున్నారు. కొద్ది మందిగా కూడుకున్నటువంటి మనం ఇంకా మన సంఘాన్ని ఇంకా ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి. కేవలం వాక్యం చెప్పిన వాళ్ళే పనిచేస్తే సంఘం డెవలప్ అవ్వదు. ఏమండి? సంఘంలో, జీవం గల దేవుని సంఘంలో, క్రీస్తు సంఘంలో ఎవరి బాధ్యతను వారు నెరవేర్చినప్పుడే డెవలప్ అవుతుంది. ఆల్రెడీ మరి సంగారెడ్డిలో కూడా స్థలం తీసుకోవడం జరిగింది. దేవుని చిత్తమైతే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు కన్స్ట్రక్షన్ కూడా మనము ప్రారంభించుకుందామండి. మూల స్తంభాలుగా మీరే ఉండాలి. ఏమండి? అందరూ బోధకులు కావాలి. మీకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ దైవత్వంలోకి తీసుకొని రావాలని, అలాగే ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తూ, ఏమండి, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు పోషిస్తూ మీరు రావాలి. మీతో పాటు అనేక మందిని తీసుకొని రావాలి. ఇది సంఘం యొక్క బాధ్యత. ఈ ఘనత అంతా ఈ బైబిల్ గ్రంథంలో ఎంతో మంది అపోస్తల తర్వాత ఎంతో మంది వచ్చారు కదా. ఆ ఖ్యాతంతా ఎవరికి దక్కుతుంది? ఆ 12 మందికే దక్కుతుంది. యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్నాడు కదా 12 మంది శిష్యులు. ఆ 12 మంది తర్వాత మొట్టమొదటగా అంత్యోకయలో క్రైస్తవులు అనబడ్డారు. ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయి దాదాపుగా 400 కోట్ల మంది క్రైస్తవులు ఈ భూలోకంలో ఉన్నారట ప్రస్తుతానికి. ఎంతమంది? 400 కోట్ల మంది క్రైస్తవులు అవడానికి గల కారణం ఎవరు? 12 మంది అపోస్తలులు మాత్రమే. అంటే ఎంత కష్టపడ్డా, ఎంతమంది క్రైస్తవులైనా ఈ ఘనత, ఈ కీర్తి యొక్క ఈ గౌరవం ఆ 12 మంది అపోస్తలులకే చెందుతుంది. ఎందుకంటే ప్రారంభంలో 12 మంది మూల స్తంభాలు. ఏ సంఘమైనా డెవలప్ అయినప్పుడు ఇప్పటి మంది అండి. ఏ సంఘమైనా 1000 మంది సంఘానికి వస్తారు కదా. ఒకేసారి ప్రారంభించగానే 1000 మంది రారు. ఒకేసారి ప్రారంభించగానే 100 మంది రారు. ఈ 100 మందిని ప్రభావితం చేసింది ఒకప్పుడు 4 కుటుంబాలే ఉంటాయి. 1000 మంది రావడానికి గల కారణము ఆ 4 కుటుంబాలే. అంత పెద్ద సంఘంగా వర్ధిల్లడానికి గల కారణము ఆ 4 కుటుంబాలే. ఆ 4 కుటుంబాలు కష్టపడ్డాయి, 40 కుటుంబాలుగా మార్చింది. ఆ 40 కుటుంబాలు కష్టపడ్డాయి, 100 కుటుంబాలుగా మారిపోయాయి. ఈ 100 మంది వాక్యం వింటున్నారంటే ఎవరయ్యా అంటే ఆ 4 కుటుంబాలే. ఆ 4 కుటుంబాలలో మీ 4 కుటుంబాలుగా ఉండాలన్నదే ఆ దేవుని ప్రణాళిక. సత్యానికి సంబంధించిన వాళ్ళు కొద్ది మందే ఉంటారు, వేళ్ల మీదనే ఉంటారు. వాళ్ళందరూ ఒక చోటై దాన్ని విస్ఫోటనం చేస్తారు. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి బాధ్యతను ఎవరు వారికి ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి న్యాయాన్ని చేసినప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘం అభివృద్ధి చెందితే సత్యమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి ఇష్టపడతాము. వినేవారు దేవుని దృష్టికి
నీతిమంతులు కారు, విని పాటించేవారు దేవుని దృష్టికి. అంటే అర్థం ఏంటి? కేవలం మందిరానికి వెళ్ళి వాక్యం విని రావడం కాదు. వింటున్నటువంటి మనం అనేక మందిని దైవత్వంలోకి, రాజ్యంలోకి చేర్చాలి, సత్యమైనటువంటి సంఘంలోకి చేర్చాలి. అప్పుడు వర్ధిల్లుతుంటే నీ ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకు ఇచ్చేటువంటి ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. 10 మంది మీకు కూడుకుంటున్నామండి, దాదాపుగా ఒక 10-15 మంది వస్తున్నాను కదా. ఈ 15 మంది దాదాపుగా ఏమండి ఒక 50 మంది అయ్యారనుకోండి, అందులో నా పాత్ర ఉంటుంది, అందులో ఆనంద్ పాత్ర ఉంటుంది, యేసు తమ్ముని పాత్ర ఉంటుంది, డేవిడ్ పాత్ర ఉంటుంది, తమ్ముడు యెహోషువ పాత్ర ఉంటుంది, లక్ష్మీ సార్ గారి పాత్ర ఉంటుంది, చెల్లెలందరి పాత్ర ఉంటుంది. ఏమండి అంటే ఇది కేవలం ఒక నామకార్థమైనటువంటి బోధ చేయడం లేదు కదా. ఏదో భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోండి అయ్యా అని చెప్పడం లేదు కదా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మాకు ఇచ్చేయండి అని చెప్పే బోధలు కాదు కదా. ఒక్కటే, మీరు బ్రతకాలి, మీరు మరణించాలి, ఆ దేవుని యొద్దకు వెళ్ళాలి. ఆ ఉద్దేశంతోనే ప్రారంభించాం కాబట్టి నడుము కట్టండి, చేయుతనివ్వండి, కష్టపడండి. మన సంఘం ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేద్దాం. డబ్బులకు భయపడే పరిస్థితి లేదు. ఏమండి మీ దగ్గర ఉన్నా, మీరు ఇచ్చినా ఇవ్వకున్నా నేనున్నాను ఖర్చు పెట్టడానికి, దేవుని కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడానికి నేనున్నాను. చేస్తాను, చేసి చూపిస్తాను. ఏమండి అలా ప్రయాసతో కష్టపడాలి. మన గురి మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి. ఇదే నా నినాదం. నేను చనిపోతే ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొద్దకు వెళ్ళాలి. కష్టాలైనా షేర్ చేసుకుందామండి, సుఖాలైనా మీ సుఖంలో మేము సంతోషిస్తాము, మీ కష్టంలో మేము పాల్గొనుకుంటాం. ఆపదలు వస్తే మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సంతోషం వస్తే అందరిని పిలిపించుకుందాం. పండగ చేసుకున్న అందరం కలిసి చేసుకుందాం. కష్టం వస్తే 4 రూపాయలు లేకపోతే మనం అందరం కలిసి షేర్ చేద్దాం. ఇలా వాక్యమే కాదు, అన్ని రకాలుగా ఒకరినొకరు మనము ఆదరించుకుందాము. ప్రతిది కూడా ఒక విలువగా, ఒక విలువైనటువంటి సంఘంగా, దేవుని మనసెరిగినటువంటి సంఘంగా మనం నిలుద్దాం. భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేద్దాం. ఇట్టి ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించండి దాన్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. కేవలం మీరు ఏమనుకుంటున్నారంటే నేను విశ్వాసిని అని మీరు అనుకుంటున్నారు. నేను విశ్వాసులుగా మిమ్మల్ని చూడడం లేదు. మీరందరూ వాక్యాన్ని ప్రకటించేటువంటి సంఘానికి మూల స్తంభాలుగా నేను చూస్తున్నాను. దయచేసి ఏ ఒక్కరు ఆదివారం మర్చిపోవడానికి, రాకుండా ఉండడానికి వీల్లేదు. అందరు కూడా రావాలి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. మనం అందరము, నేను గొప్పని కాదు, మీరు తక్కువలని కాదు, వాక్యం చెబుతున్న సామర్థ్యత నాకు ఇచ్చాడు. ఒకరు కృపావరములు నానా విధములు ఉన్నవి కదా. ఒకరు ప్రార్థన చేసే సామర్థ్యత, ఒకరు పాట పాడే సామర్థ్యత, వాళ్ళకు ప్రసంగించే సామర్థ్యత, వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టే సామర్థ్యత, ఒక చెల్లికి వాక్యాన్ని ప్రకటించే సామర్థ్యత. ఈ సామర్థ్యతలు అన్ని కలిపాడు దేవుడు. అదే శరీరం అన్నాడు కదా. చేయి చేసే పని చేయి చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి, కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి. దేనికి ఇచ్చినటువంటి ఘనత దేవుడు దానికి ఇచ్చాడు. అంతా కలిసి శరీరం. సంఘం అంటే శరీరం. కాబట్టి దేని పని అది చేసినప్పుడే ఆ యొక్క శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చేయి చేసే పని చేయి చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి, కన్ను చేసే పని అంటే శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవం దానికి అది పని చేస్తున్నప్పుడు శరీరం బాగుంటుంది. సంఘంలో ఉన్నటువంటి నువ్వొక అవయవం, నేనొక అవయవం, మన సంఘంలో ఉన్న వాళ్ళందరము ఒక్కొక్క అవయవం అయితే దేని పని దానికి ఉంది. ఎవ్వరు చేసే పని వారు చేసినప్పుడే సంఘం ఆరోగ్యంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే సత్యానికి సంబంధించినటువంటి వాక్యం కాబట్టి పరలోకానికి మరణించగానే వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభునందు దేవుని వారలారా, మరి మనము డిసెంబర్ నెలలో మంచి కార్యక్రమాలు చేద్దాము అండి. తర్వాత వచ్చే నెలలో 16 17 సెమీ క్రిస్మస్ లాగా పెట్టేసుకొని మరి అక్కడనే జమాక్స్ కాలను పెట్టేసుకుందామండి. మీరు కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుందామండి. తప్పకుండా మీరు అందరూ వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని మీతో పాటు అనేక మందిని తీసుకువచ్చి ఆ యొక్క మీటింగ్ను కూడా దిగ్విజయంగా దేవునికి మహిమకరంగా జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో అవసరం అనుకుంటే 2-3 రోజుల మీటింగ్స్ కూడా సంగారెడ్డిలో మనము ఏర్పాటు చేద్దాం. మన సంఘం నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. మీరందరూ ఏకదాటి మీద ఉంటే మిమ్మల్ని నేను అదనంగా చూసుకొని ఎన్నో కార్యక్రమాలు చేయడానికి నేను ప్రయత్నిస్తాడు దేవుడు. అలాంటి ధన్యత మన సంఘానికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నేను రాకున్నా అల్లుడున్నాడు,
నేను తప్పకుండా వస్తాను. 2-3 సంఘాలు అయ్యాయి కాబట్టి అటు ఇటు వెళ్ళి మరి నెలలో 1-2 వారాలు ఉండడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని దేవుడు చల్లగా దీవించి ఆయుర ఆరోగ్యాలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్ల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అర్థమైంది కదా? రోగము కన్నా పాపము ప్రమాదమా అంటే ప్రమాదమే. మనలో రోగం వచ్చినా తప్పులేదు, కానీ పాపాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకుండా ఉంచుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా దేవా, నీకు వందనాలు. రోగము కన్నా పాపము ప్రమాదమా అనే ప్రశ్న వేసుకొని దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్లన్నింటినీ మేము చూశాము తండ్రి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ఆనాడు ఈ లోకానికి వచ్చింది కేవలం మనుషుల పాపాలు తీయడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. పాపాలు క్షమించబడిన తదనంతరం నీ యొద్దకు పంపించాలన్న ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. అందులో భాగంగా నాయన వ్యాధిగ్రస్తులను, రోగులను స్వస్థపరిచాడు. ముఖ్య ఉద్దేశం మాత్రం అది కాదు నాయన. మేము బ్రతికున్నామంటే నీ కృపే. మా శరీరంలో సమస్త రోగాలు పోయాయి అంటే నీ దయనే, నీ కృపనే. మాకు స్వస్థత కలిగింది అంటే నీ దయ, కరుణ, కటాక్షమే తండ్రి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మాలో ఉన్నటువంటి పాపాన్ని కేవలం నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారే తీయగలడని మేము గమనించాము. దేవాలోకంలో అనేక మంది క్రైస్తవులు కేవలం జీవనోపాధి కోసం, భౌతికమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం, రోగాలు పోవాలన్న ఉద్దేశంతో నమ్ముకుంటున్నారే. కానీ తండ్రి, వారు చేసినటువంటి పాపాలు పోవాలి అని, మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అని, అందుకొరకే ప్రభు నమ్ముకోవాలని, ఆ ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో నీ కుమారుడు వచ్చాడని గ్రహించలేకపోతున్నారు. దయతో గ్రహింపు మనస్సు వచ్చుటకు సహాయం చేయండి. ఇదిగో కొద్ది మందిగా కూడుకున్నటువంటి నీ ప్రియబిడ్డల హృదయాలలో చక్కటి మాటలు నింపండి తండ్రి. ఆయన జీవితకాలం ఉన్నంత వరకు నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. డేవిడ్ని, ఆనంద్ని, మరి మా తమ్ముడు యేసుదాసుని, అలాగే మరి యెహోషువని నాయన, మరి వాళ్ళకి ఇచ్చినటువంటి చక్కటి సతీమణులను, వాళ్ళ పిల్లలందరినీ కాచి కాపాడండి. లక్ష్మీ సార్ గారిని కాపాడండి. ఆయన సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మరి ఈశ్వర్ కాలేపాలని జ్ఞాపకం చేసుకోండి దేవా. మేము ఇంతింతిదై బటుడింతే అన్నట్టుగా కొద్ది మందిగా ప్రారంభించినటువంటి ఈ సత్యాన్ని ఈ గ్రామంలో, ఈ పట్టణంలో అనేక మంది ఇందులోకి చేర్చే విధంగా మా ప్రయత్నాలు నాయన సఫలం చేయమని వేడుకుంటూ, మహిమా ఘనతా ప్రభావం నీకు చెల్లిస్తూ, సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరినీ పాదాల చెంతకు చేరుస్తూ, రోగముతో చనిపోయినా పర్వాలేదు కానీ పాపముతో ఏ ఒక్కరు చనిపోకూడదని మంచి నిర్ణయం తీసుకునే ధన్యత నీ ప్రియ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటూ, క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి